నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఆగస్టు 8, 2026 ఈరోజు కువైట్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్టేట్ ఆఫ్ హార్మస్‌లో యూఏఈకి చెందిన షిప్‌పై ఇరాన్ డ్రోన్‌లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కారణంగా షిప్పులో భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. కాకపోతే ఎవరికీ ప్రాణ నష్టం గాని, గాయాలు కాలేదని యూఏఈ అధికారికంగా అయితే ప్రకటించింది. ఇరాన్ చేసిన ఈ దాడులను కువైట్ ప్రభుత్వం తీవ్రంగా అయితే ఖండించింది. సెకండ్ అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త రూల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇకపై 3000 దినార్లకు మించి ట్రాన్స్‌ఫర్ గనుక చేస్తే 2 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని ఖచ్చితంగా సమర్పించాలి. మనీ లాండరింగ్ ని అక్రమ డబ్బును అరికట్టేందుకు ఈ రూల్స్ నైతే తీసుకురావడం జరిగింది. గతంలో 10,000 దినార్లు గనుక ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంక్ స్టేట్మెంట్ అడిగేవారు. ఇప్పుడు 3,000 దినార్లకే బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతున్నారు. కాబట్టి ఎవరన్నా ఎక్కువ మొత్తంలో కువైట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బులైతే పంపించండి. వేరే వాళ్ళ డబ్బులు మీ బతాక ద్వారా పంపిస్తే మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మూడో అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్ సముద్ర సరిహద్దుల్లో సేఫ్టీని మరింత కట్టుదిట్టం చేసేందుకు కువైట్ ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు కువైట్‌లోని కొన్ని దీవులనైతే సందర్శించారు. సముద్ర సేఫ్టీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సిబ్బందిని ఆయన దగ్గరుండి కలవడం జరిగింది. నిర్మాణ పనుల్ని ఆయనైతే పరిశీలించారు. నాలుగో అప్డేట్ గనుక చూసుకుంటే బయాన్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కింగ్ ఫహాద్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలైతే అమల్లోకైతే రానున్నాయి. ఆగస్టు 8 అంటే ఈ రోజు నుంచి 2 కుడివైపు లైన్లు అలాగే 5వ రింగ్ రోడ్డు పైకి వెళ్లే స్లిప్ రోడ్డు కూడా మూసివేయడం అయితే జరిగింది. ఈ మూసివేత వారం రోజుల పాటు కొనసాగుతుందని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించింది. ఈ రూట్ లో ఎవరన్నా ట్రావెల్ చేస్తుంటే ప్రత్యామ్నాయ రూట్లలో ట్రావెల్ చేయాలని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే తెలిపింది. లాస్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అధికారులు అయితే అడ్డుకున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 5లో కస్టమ్ అధికారులు 4255 క్యాప్టిగన్ మాత్రలనైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. సిరియా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు 3 బాక్సుల్లో ఈ డ్రగ్స్ ను పెట్టి కువైట్‌లోకి అక్రమంగా తరలించడానికైతే ప్రయత్నించాడు. సాధారణ తనిఖీల్లో అధికారులు ఈ డ్రగ్స్ ను గుర్తించి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఈ నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పజెప్పడం అయితే జరిగింది. కువైట్‌లో డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి భారీ శిక్షలుంటాయి. అయినా కూడా చాలా మంది ఇలా త్వరగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఇలా డ్రగ్స్ ను కువైట్‌లోకి తీసుకొచ్చి అరెస్ట్ అయ్యి జైలు పాలైతే అవుతుంటారు. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్‌లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్‌కు సంబంధించిన తాజా అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.